ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్రతి టీం ఆక్షన్ బడ్జెట్ కనుక చూసుకుంటే మాత్రం 5 క్రోర్స్ అయితే ఉండడం జరిగింది. దాని నుంచి ప్రతి టీం రిటెన్షన్ అండ్ ఎన్వైపీస్ కోసం ఎంత ఖర్చు చేసి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బడ్జెట్ ఎంత ఉన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండర్ చూడండి. వీడియో కనిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు బుల్స్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. బెంగళూరు బుల్స్ ఫుల్ ఆక్షన్ బడ్జెట్ కనుక చూసుకుంటే మాత్రం 5 క్రోర్స్. దాని నుంచి మనకి రిటెన్షన్స్ అండ్ మనకి ఎన్వైపీస్ పైన మనకి 1.98 క్రోర్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మిగిలిన బడ్జెట్ కనుక చూసుకుంటే మాత్రం 3.2 క్రోర్స్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి. ఈ 3.2 క్రోర్స్తో మనకి ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అయితే మన బెంగళూరు బుల్స్ టీం అయితే కనిపించబోతుంది. ఇప్పుడు కనుక మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం మనకి పునేరిపల్టన్. పునేరిపల్టన్ టీం ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకి 2.12 క్రోర్స్ అయితే ప్లస్ అయితే రిమైన్ అయితే ఉండడం జరిగింది. అంటే ప్రజెంట్ అంత ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఎన్వైపీస్కి మాత్రం సైన్ ఇన్ చేసుకోకపోయినా మనకి రిటర్న్ ప్లేస్కి దాదాపుగా 2.88 క్రోర్స్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి అందుకే పునేరిపల్టన్ టీం బడ్జెట్ వచ్చేసి ఈసారి 2.12 క్రోర్స్ అయితే ఉండడం జరిగింది. మిగిలి ఉండడం జరిగింది కాబట్టి ఇది వచ్చేసి మన పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ కి పునేరిపల్టన్ టీం ఆక్షన్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం తమిళ తలైవర్స్. తమిళ తలైవర్స్ ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకి ఈసారి కూడా సేమ్ 2.57 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది. దాని నుంచి మనకి 2.43 క్రోర్స్ అయితే స్పెండ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎన్వైపీస్ పైన అండ్ మనకి 10 ప్లేన్స్ పైన వాళ్ళైతే స్పెండ్ చేయడం జరిగింది. అందుకే 2.57 క్రోర్స్ అయితే తగ్గడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ తోనే ఈసారి ఆప్షన్లు అయితే వాళ్ళైతే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. మనకి 5 క్రోర్స్ నుంచి. ఇప్పుడు వచ్చేసి మన జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఆక్షన్ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం టోటల్ ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి 5 క్రోర్స్. దాని నుంచి మనకి 2.71 క్రోర్స్ వచ్చేసి మనకి రిటర్న్ అండ్ మనకి ఎన్వైపీస్ కోసం ఖర్చు చేయడం జరిగింది. అండ్ మిగిలిన ఆక్షన్ పర్స్ విషయానికి వస్తే మాత్రం 2.29 క్రోర్స్ మిగిలి ఉండడం జరిగింది మన సీజన్ 11 ఆప్షన్ లో. ఈ 2.29 క్రోర్స్ తోనే మనకి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వచ్చేసి మనకి ఆప్షన్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చి మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం పాట్నా పైరేట్స్. ఫ్రెండ్స్ పాట్నా పైరేట్స్ టీం ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకి 3.59 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది. మిగతా ఆక్షన్ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం 1.41 క్రోర్స్ వచ్చేసి రిటర్న్ ప్లేస్ అండ్ మనకి ఎన్వైపీస్ కి యూజ్ కావడం జరిగింది. కాబట్టి అందుకే 3.59 క్రోర్స్ అయితే ఉండడం జరిగింది మన పాట్నా పైరేట్స్ టీం కి. ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకైతే రీసెంట్ వీడియోలో చెప్పాను ఎంత ఉందనేది. మీకైతే టోటల్ బడ్జెట్ వచ్చేసి 5 క్రోర్స్. దాని నుంచి 3.82 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది. అండ్ రిటర్న్ ప్లేయర్స్ అండ్ మనకైతే ఎన్వైపీస్ కి దాదాపుగా 1.18 క్రోర్స్ అయితే తెలుగు టైమ్స్ టీం ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి తెలుగు టైమ్స్ టీం ఆక్షన్ బడ్జెట్ పైన మీకైతే ఒక క్లారిటీ వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్ అండ్ మనకైతే కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. కాబట్టి వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ఆక్షన్ బడ్జెట్ ప్రస్తుతం ఎంత ఉందని చూసుకుంటే మాత్రం 3.62 క్రోర్స్ అయితే రిమైన్ కావడం జరిగింది. మనకైతే 1.30 CR వచ్చేసి అది వచ్చేసి మనకైతే ఎన్వైపీస్ అండ్ మనకైతే రిటర్న్ ప్లేస్ కి అయితే యూస్ కావడం జరిగింది. కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చి మన యూపీఐ కనుక చూసుకుంటే మాత్రం 1.18 క్రోర్స్ అయితే స్పెండ్ చేయడం జరిగింది. ఎన్వైపీస్ మీద అండ్ రిటర్న్ ప్లేస్ మీద. అండ్ దాని నుంచి ఎంత మిగిలి ఉందంటే మనకైతే 3.16 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది మన యూపీఐ టీమ్ కి. యూపీఐ టీమ్ కూడా మనకైతే ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకైతే ఓకే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం యూ ముంబా అని చెప్పుకోవచ్చు. యూ ముంబా ఆక్షన్ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం 2.88 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది. దాని నుంచి 2.12 క్రోర్స్ వచ్చేసి రిటర్న్ ప్లేస్ అండ్ మనకైతే ఎన్వైపీస్ కి అయితే యూస్ కావడం జరిగింది. కాబట్టి ఈసారి యూ ముంబా ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకైతే కొంచెం తక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మీకు ఏమనిపించిందో మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చి మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం ద డిఫెండింగ్ ఛాంపియన్స్ దబాంగ్ ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. దబాంగ్ ఢిల్లీ ఆక్షన్ పర్స్ విషయానికి వస్తే మాత్రం 5 క్రోర్స్ నుంచి 2.66 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది. దాని నుంచి 2.34 క్రోర్స్ వచ్చేసి రిటెన్షన్ అండ్ మనకైతే ఎన్వైపీస్ కి అయితే దబాంగ్ ఢిల్లీ అయితే యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి 2.66 క్రోర్స్ అయితే మిగిలి ఉండడం జరిగింది మన దబాంగ్ ఢిల్లీ టీం కని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి ద మోస్ట్ ఆక్షన్ బడ్జెట్ ఉన్న టీం కనుక చూసుకుంటే మాత్రం మనకైతే గుజరాత్ జైంట్స్ టీం అయితే ఉండడం జరిగింది. దాదాపు మనకైతే ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకైతే 5 క్రోర్స్. కాబట్టి దాని నుంచి 4.8 క్రోర్స్ అయితే మిగిలియడం జరిగింది మన గుజరాత్ జైంట్స్ టీం. మనకైతే దీని నుంచి కేవలం 92 lakhs అయితే యూజ్ చేయడం జరిగింది. మనకైతే ఎన్వైపీస్ అండ్ మనకైతే ఎన్వైపీస్ అయితే లేరు. కాబట్టి మనకైతే కేవలం రిటెన్షన్ కోసం మనకైతే 92 lakhs అయితే స్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకైతే 4.8 క్రోర్స్ ఉన్న టీం వచ్చేసి ఫస్ట్ టీం. కాబట్టి ఇది వచ్చేసి మనకైతే టాప్ లో అయితే ఉండడం జరిగింది మన గుజరాత్ జైంట్స్ టీం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం మనకైతే లాస్ట్ టీమ్ గా హర్యానా స్టీలర్స్ అయితే ఉండడం జరిగింది. హర్యానా స్టీలర్స్ ఆక్షన్ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం మనకైతే ఎన్వైపీస్
అండ్ రిటర్న్ కోసం సో మనకైతే వీళ్ళు వచ్చేసి 2.68 crores అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక మిగిలిన బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం సో 2.32 crores అయితే ఉండడం జరిగింది సో మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ కోసం. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే ఆప్షన్ బడ్జెట్ లో ఏ టీం టాప్ ఉందో సో మీకైతే ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే ఏ టీం మనకైతే డౌన్ లో ఉందని ఇప్పుడైతే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో పునేరిపల్లి టీం వచ్చేసి సో 2.12 crores సో మీకైతే 12th పొజిషన్ లో అయితే ఉంది సో మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ బడ్జెట్ విషయంలో. సో ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయండి. సో మీకైతే గుజరాత్ జైంట్స్ టీం వచ్చేసి సో మీకైతే ఎక్కువ బడ్జెట్ అయితే ఉంది కాబట్టి సో ఏ ప్లేస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని తప్పకుండా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పొచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.